కేదార్తో పైలట్కు సన్నిహిత సంబంధాలు, ఇరువురి మధ్య భారీగా నగదు లావాదేవీలు, డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి. ఇవి గతంలోనే మేము చెప్పాం కేదార్ తోటి చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నాయి. అసలు కేదార్తో లావాదేవీలు కాదు, అసలు కేదార్ సంబంధించిన బినామీ ఆస్తులు ఎక్కడున్నాయి ఏంది, దానికి సంబంధించిన ట్విస్టే ఇది ఈ కేసు. సో మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ మధ్య ఉన్న సంబంధాలపై బలమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ తోటి ఈరోజు పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆయనకు ఆఫ్రికాలో బంగారు గనులు అని చెప్పి పోతూ ఉంటారట రెగ్యులర్గా. అసలు ఆఫ్రికా అంటేనే ఒక డ్రగ్స్కు మారుపేరు. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది అర్థమైంది కదా. ఆఫ్రికాకి ఎందుకు పోతుండు పైలట్ రోహిత్ రెడ్డి? బంగారు గన్ల ఉన్నాయనా? కాదు, బంగారు గన్లు అంటే అవి కాదు, అక్కడంతా డ్రగ్స్ మాఫియాతోటి సత్సంబంధాలు ఎలుగొప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో గత ఏడాది దుబాయ్లో డ్రగ్స్ ఓవర్డోస్తో మరణించినటువంటి కేదార్తో రోహిత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి, రితేష్ల బ్యాంక్ ఖాతాల నుంచి కేదార్కు సుమారు 20 లక్షలు బదిలీ అయినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లు బయటపడ్డాయి. డ్రగ్స్ పార్టీల నిర్వహణ కోసమే ఈ భారీ మొత్తాన్ని కేదార్కు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలో ఉన్న రోహిత్ రెడ్డి ఈ నిధులపై పొంతలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. కేదార్ మరణించినప్పటికీ అతని ఫోన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా రోహిత్ రెడ్డితో జరిపిన రహస్య సంభాషణలు వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో లభించిన బ్యాంకు లావాదేవీలే అత్యంత కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి. ఈ నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ప్రముఖులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేయడంతో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో 100% అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ తోటి సంబంధాలున్నాయి. అదేవిధంగా కేదార్కి కొంతమంది ఇక్కడ డబ్బులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కేదార్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ పంచాయితీ నడుస్తూ ఉంది అంతా. ఇది జరుగుతున్నటువంటి చర్చ.